मैक्सवेल चैनल को स्वागतम सुस्वागतम। मगधीरा वर्सेस बाहुबली టాలీవుడ్ లో భారీ చారిత్రాత్మక చిత్రం ఒకటి తీయబోతున్నారని దీనికి మగధీర సీక్వెల్ అని పేరు పెట్టడం జరిగిందిట. స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ఈ మూవీకి ప్రొడ్యూసర్ అని వార్తలు వస్తున్నాయి. మరి దర్శకుడు ఎవరు? ఇక వార్తల్లోకి వెళ్తున్నట్టయితే నిజంగా అలానే వాస్తవంలో కూడా వెళ్ళినట్టయితే బాహుబలి 2ని అధిగమించాలని బాలీవుడ్ మల్లీవుడ్లతో పాటు టాలీవుడ్ కూడా చేయని ప్రయత్నాలు లేవని విపరీతంగా తెలుస్తుంది. ఎందుకంటే బాహుబలి కలెక్షన్స్ చూసిన తర్వాత కళ్ళు తిరిగినటువంటి ప్రొడ్యూసర్లందరూ కూడా ఇదే కోవలోకి వచ్చి చేరని అనిపిస్తుంది. అల్లు అరవింద్ మరో ఇద్దరు ప్రొడ్యూసర్స్ తో కలిసి తెలుగులో భారీ చారిత్రాత్మక చిత్రం బాహుబలిని మించి ఉండాలని అనుకుంటున్నారట. కానీ ఇది ఎంతవరకు నిజం అన్నదే తేలాలి. సాధ్యాలు కానీ ఒక్కసారి చూసినట్లయితే అట్లీస్ట్ 2-3 సంవత్సరాలు ఒక సినిమా కోసం అంకిత భావంతో చేసే డైరెక్టర్లు ఎవరున్నారు చెప్పండి ఈ రోజుల్లో? సరే ఓకే ఉన్నారని అనుకుందాం. చారిత్రాత్మక సినిమా తీయాలంటే 2-3 సంవత్సరాలు కావాలి. అలానే 2 నెలల్లో 1 సంవత్సరంలో తీయాల్సిన సినిమా 2-3 నెలల్లో తీసేస్తాం అంటారా? ఓకే అలానే అనుకుందాం. 72 రోజుల్లో తీసిన గౌతమిపుత్ర శాతకాన్ని కలెక్షన్స్ ఎంత వచ్చినాయి చెప్పండి? 85 కోట్లు దాటింది అంతే. సరే పులినే తీసుకోండి, కలెక్షన్స్ ఎంత? సినిమానే ఫట్టు, ఇంకా కలెక్షన్స్ ఎక్కడి నుంచి వస్తాయి? సరే కాశ్మీరా తీసుకోండి, కలెక్షన్స్ చూస్తే కనీసం 87 కోట్లు కూడా దాటలేని పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఇది పరిస్థితి. రాజమౌళి తీశాడు కాబట్టి మగధీర సూపర్ డూపర్ హిట్ అయ్యి కలెక్షన్ల వర్షం కురిపించింది. ఇప్పుడు తీసిన బాహుబలి కూడా రాజమౌళియే కాబట్టి కాసుల వర్షం కురిపిస్తుంది. అంత ప్రామిసింగ్ డైరెక్టర్ లేరు, రారు, ఉండబోరు అనే అభిప్రాయం దాదాపుగా అందరికీ తెలిసిందే. మగధీర సీక్వెల్ ఎప్పటికి తీయాలి, ఎప్పటికి హిట్ అవ్వాలి, ఎప్పటికి కలెక్షన్స్ రావాలి? ముందు అది తీసే డైరెక్టర్ ఎవరో తెలియాలి కదా. అలాగని రాజమౌళి తీసే పరిస్థితి లేనే లేదు. ఎందుకంటే గతంలో విభేదాల కారణంగా అది ఎప్పటికీ జరగని పని. అలాగని కమిట్మెంట్ కుదిరిన సక్సెస్ఫుల్ డైరెక్టర్ దొరుకుతాడంటే అది కూడా కష్టమే. దీన్ని బట్టి మాకు అర్థమైంది ఏంటంటే మగధీర సీక్వెల్ తీయడం అసంభవం, తీసిన కలెక్షన్స్ రావడం ఎప్పటికీ జరగని పని. మొత్తం మీద ఇదో ఎండమావి లాంటి ప్రయత్నం అని చెప్పకనే చెప్పొచ్చు. ఇది నా మాట కాదు, జనాలందరి మాట కూడా. మరికొన్ని సరికొత్త వార్తల కోసం ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.